ప్రభునామంలో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశంలోకి మనం వెళ్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం చదవండి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ప్రార్థన. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి. ఈరోజు వాక్యాంశంలోకి వెళ్ళుచుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, ఇక్కడ మనకి ఒక స్త్రీ కనిపిస్తున్నారు, ఒక శిష్యురాలు కనిపిస్తున్నారు. ఏంటి ఆమె పేరు? తబితానా దోర్కానా? తబిత. సేమ్ టైం భాషాంతరం ఆమె పేరు ఏంటంట? దోర్కా. ఓకేనా? ఈ దోర్కా గారు లేదంటే ఈ తబిత గారు ఒక ఆమె జీవితాన్ని చూస్తే కనుక ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. 37వ వచనం. ఆ దినముల యందు ఆమె కాయిల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నారని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరును వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. చాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చదివిన లేఖన భాగం అంతా కూడా మనం గ్రహించగలిగితే, ఆలోచించగలిగితే, ఈ దోర్కా అనే ఈ శిష్యురాలు, ఈ స్త్రీ, ఈమె చూడండి, సత్క్రియలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ బహుగా చేస్తూ కొద్దిగా కాదు, బహుగా చేస్తూ. సత్క్రియ అంటే సత్ ప్లస్ క్రియ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మంచి కార్యములు అంటే మంచి కార్యాలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ. దేవుని ప్రియులారా, ఈమె కాయల పడి మరి చనిపోయినప్పుడు ఆ శవాన్ని కడిగి గదిలో పెట్టినప్పుడు మరి అక్కడ ఊరు మనకు కనిపిస్తుంది కదా. 38వ వచనంలో లుద్దా యొప్పేకు దగ్గరగా ఉన్నప్పుడు పేతురు గారు అక్కడికి వచ్చారని తెలుసుకుని మరి ఇద్దరు శిష్యులను పంపి ఈ దోర్కా గారు అలా చనిపోయారు, మరి ప్రార్థన చేయడానికి రావాలి సంథింగ్ అని చెప్తే మరి ఆయన ఆలోచన చెప్పి మరి రావడం. అక్కడికి వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన చూసిన సంఘటన ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. 39వ వచనంలో వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఈ యొక్క దోర్కా గారు విధవరాండ్రకు సహాయము చేసే ఒక స్త్రీ. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, ఈ దోర్కా గారు ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఏమండి, ఈ విధవరాండ్రకు లేని వారికి సహాయం చేసి, ఆమె సహాయం చేసింది అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఆ విధవరాండ్రు యొక్క ఏడుపు.
అదే కాకుండా ఆమె వారితో ఉన్నప్పుడు వాళ్ళు పేతురు గారికి ఏం చూపిస్తున్నారు? కుట్టిన అంగీలను చూపిస్తున్నారు. అంటే వస్త్రాలు లేకపోతే ఏం చేసింది ఆవిడ? కుట్టి వారికి ఇచ్చింది. అంటే సహాయం చేసే స్త్రీగా, దేవుని ప్రేమను చూపే వ్యక్తిగా, శిష్యురాలిగా అక్కడ నిలబడింది. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఏమండి, ఈ దోర్కా గారికి ఉన్న ఇటువంటి స్వభావం మనకి కూడా ఉండాలి. మనం ఒక దీవెనకరంగా మార్చబడాలి అని అంటే, మనము ఒక ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే, మనం దీవెనకరంగా ఎలా మార్చబడతాం? నీ ద్వారా ఒకడు సహాయం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా వాడిని ఎలా చూస్తాడు? దేవుడిలో వచ్చావయా అని అంటారు. ఆ మాట ఎందుకంటారు? వారి కష్టతరంలో, ఏమండి, వారి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టములో నీవు సహాయంగా నిలిచావు కనుక. నేను ప్రార్థనలకి బండి మీద దూర ప్రాంతాలకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లిఫ్ట్ అడుగుతారు చాలా మంది. అవునండి, లిఫ్ట్ ఇచ్చినప్పుడు అక్కడే ఒకవేళ అన్యులైతే జాయిగా సువార్త చేయడం మొదలు పెడతాను. అయితే దిగిన తర్వాత పెద్దవాళ్ళు అయితే కనుక థ్యాంక్స్ వందనాలు బాబా, చాలా బాగా దించావు, దేవుడిలో వచ్చావు, ఇప్పటి నుంచో చూస్తున్నాను నేను, ఇప్పటికి నువ్వు దించావు, అసలు ఒక ఆటో రాదు, ఏమి రాదని. ఎందుకు ఆ మాటలు అంటే, మనం వారికి ఎలా ఉన్నాం? ఒక సహకారిగా నిలిచాం. ఇప్పుడు ఈ దోర్కా గారిని కూడా మనం ఆదర్శంగా తీసుకుంటే, దేవుని ప్రియులారా, ఆమె చేసిన సత్క్రియలను బట్టి, ఆమె చేసిన ధర్మకార్యములను బట్టి దేవుడు దోర్కా గారి జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేశారు. ఆ కార్యం ఏంటో చదవండి. 40-41 ఉంటుంది, చదవండి. పేతురు అందరినీ వెలుపలికి పంపి, అంటే బయటకు పంపి, మోకాళ్ళలోని అంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండును. దేవునికి స్తోత్రం. 41వ వచనం. అతడు ఆమెకు చేయిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. దానికి స్తోత్రం. దేవుని ప్రియులారా, ఈ తబితా గారి యొక్క ధర్మ కార్యాలు, తబితా గారి యొక్క సత్క్రియలు, ఆమె చేసిన మంచి పని, ఏమండి, ఆమె చేసిన ఆ కార్యములను బట్టే ఆమె చనిపోయిన ఆమెను కూడా దేవుడు అలా ప్రార్థన ద్వారా తిరిగి లేపారు. దానికి స్తోత్రం. తన ఏమండి, మన భక్తిని, మన విశ్వాసం, దేవుని ప్రేమ మనం ఎలాగైతే చూపగలుగుతామో, దోర్కా గారి ద్వారా ఆ విధవరాన్ని ఆశీర్వదింపబడితే దేవుడు ఆమె జీవితంలో చేసిన కార్యం ద్వారా అనేక మంది దేవుణ్ణి విశ్వసించారు. అంటే చూడండి, ఒక ఆశీర్వాదకరంగా ఆమె ఎలా మార్చబడ్డదో, ఒక ఆశీర్వాదకరంగా, జనులకు దీవెనకరంగా ఏ విధంగా మార్చబడిందో. ఈ 2025లో దేవుని ప్రియులారా, ఓసన్న యొక్క న్యూ ఇయర్ సాంగ్ రిలీజ్ అయింది. దాంట్లో మీరు చూస్తే 2వ చరణం, జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని, ఆనందగానమునే పాడనా, ఆనందగానము నే పాడనా. ఇలా ఆ చరణం ఉంటది. అయితే ఆ జనులకు దీవెనగా మార్చావని,
ఆ చరణం వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఈ గుడారాల పండగకు వచ్చిన వారిది అది పెడుతూ ఏసన్న గారిని పెడతారు. ఎందుకు అంటే ఏసన్న గారి ద్వారా ఇప్పుడు ఓసన్న మినిస్ట్రీస్ అంటే తెలియని వారు ఎవరో లేరు. ఆ ఓసన్న మినిస్ట్రీస్ గల కారణం ఎవరంటే ఒకే ఒక వ్యక్తి. ఆయన ద్వారానే మొత్తం అంతా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికాలో కూడా ఈ గుడారాల పండగలు 7వ 8వ కానీ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఎవరి ద్వారా ప్రారంభమైందో చూడండి. ఏసన్న గారి ద్వారా అనేక మంది దేవుని విశ్వసించారు. ఇప్పుడు మన వాక్యంలోకి వస్తే ఈ ద్వారకా గారి ద్వారా దేవుడు ఆమె జీవితంలో చేసిన కార్యం ద్వారా ఆ యొప్పేలో ఆ యొక్క యొప్పేలో ఉన్న ప్రాంతంలో అనేక మంది దేవుని విశ్వసించడానికి కారణం ఏంటంటే ఓన్లీ వన్ లేడీ. ఎవరో? ద్వారకా గారు. ఆమె ద్వారా అనేక మంది దేవుణ్ణి విశ్వసించారు. అనేక మందికి మాదిరికరంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ ద్వారకా గారు ఉన్నారు. ఈ రోజులో మరి నీ సంగతి ఏంటి? దేవుని ప్రియులారా, నేను క్రైస్తవుని కాబట్టి, నేను బైబిల్ నమ్మాను కాబట్టి, ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను దీవెనకరంగా ఉండిపోతానని అనుకుంటున్నామేమో. అలా అస్సలు అనుకోవద్దు. దేవుని ప్రేమ చూపగలిగితేనే మనం దేవునికరంగా ఉంటాం. ఆమేన్. దేవుని ప్రేమ మనం ఇతరులకి చూపగలిగితేనే ఆశీర్వాదకరంగా మలచబడతాం. నీవు దేవునిని ప్రేమించేవాడు అయితే నీ సత్క్రియ దేవుని ప్రేమ క్రియ రూపంలో కనిపించాలి. నువ్వు దేవుని ప్రేమించేవాడైతే నువ్వు దేవుని ప్రేమ ఎలా కనిపించాలి? మనకి ఒక క్రియ రూపంలో కనిపించాలి, పని రూపంలో కనిపించాలి, సహాయం చేసే గుణంలో కనిపించాలి. నువ్వు అటు రీతిగా ఎప్పుడైతే మనము దేవుని ప్రియులారా ఈ యొక్క ఇతరులకు దేవుని ప్రేమను చూపగలుగుతామో ఖచ్చితంగా వాళ్ళు దేవుని విశ్వసించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే లేని వారికి సహాయం చేయడంలో ఈ రోజు మనకి ద్వారకా గారు దేవుని పిల్లలందరికీ ఆదర్శం. ద్వారకా గారి యొక్క సత్క్రియలు ధర్మకార్యం బట్టే ఆమె చనిపోయినను ప్రార్థన ద్వారా పేతురు గారు వచ్చి ప్రార్థన చేయగానే దేవుడు ఆమె జీవితంలో కార్యాన్ని చేశారు. ఎందుని బట్టి అంటే ఆమె చేసిన సత్కార్యములను బట్టి, ఆమె చూపిన ధర్మ కార్యములను బట్టి, ఆమె చేసిన ఒక మంచి పనులను బట్టే దేవుడు ఆమె జీవితంలో మంచి కార్యం చేయగలిగారు. ఈరోజు మనము కూడా మన జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేయాలంటే, మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాలంటే దేవుని ప్రేమ అనేక మందికి చూపేవారిగా మనం ఉండాలి. దేవుని ప్రేమ అనేక మందికి పంచేవారిగా మనం ఉండాలి. అటు రీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ విధంగా మనం ఎప్పుడైతే దేవుని ప్రియులారా మరి ముందుకు సాగుతామో మన ద్వారా అనేక మంది దేవుని విశ్వసించేలా మన ప్రవర్తన ఎప్పుడైతే ఉంటుందో నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు, నీవు దీవెనకరంగా మార్చబడతావు. అటు రీతిగా ఈ ద్వారకా గారిని ఆదర్శంగా తీసుకోండి. దేవుని ప్రేమను ఇతరులకు చూపే విషయంలో, దేవుని ప్రేమను అనేక మందికి పంచే విషయంలో దేవుని ప్రియులారా ముందుండి అనేక మంది మారుటకు మీరు కారణమయ్యి నీవే ఒక దీవెనకరంగా అనేక మందికి మార్చబడుదువుగాక. కాబట్టి రీతిగా మీరందరూ గమనించి ఈ నా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.